జబర్దస్త్ సంబంధించిన ఆర్టిస్టులు కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం వేరే వేదికలపైన మంత్రులే తిట్టేంత స్థాయికి వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత. సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి, కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్. వాళ్ళు ఎంత చెప్పండి మనుషులు పాపం. వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు. మీకు తెలియదేముంది, మెగా ఫ్యామిలీలో 6-7 మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు, కానీ ప్రేమతో ఎవరు లేరు. నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేసినప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎందుకు గెలవలేదు? ఒక్కసారి ఆలోచించండి. ప్రేమ వేరే, భయం వేరే. సో అలాంటి వాటి కోసం ఆ చిన్న చిన్న వాళ్ళని తిట్టాలని నేను అనుకోను. కానీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మాట్లాడిన వాళ్ళు కూడా, మంత్రులకి శాఖలే తెలియదు అంటారు. శాఖలు తెలియకుండానే మంత్రులు అయిపోతారండి. సో మీకు ఏమీ తెలియదు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలు కూడా గెలిపించలేదు. మమ్మల్ని గెలిపించారు అంటే మేము వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సపోర్టివ్గా ఉన్నాం, ఎన్ని ఇష్యూస్లో వాళ్ళని కాపాడుకున్నాం. ఈరోజు మేము అధికారంలోకి వస్తే వాళ్ళకు చేస్తామన్న నమ్మకం మా మీద వచ్చిన తర్వాత మాకేసారు. ఊరికే ఎవరు వేయరు. ఊరికేసి ఎలా ఉంటే ఆయన ఇప్పటికే ఒకరు సీఎం అయిపోయి ఉండాలి, ఇంకొకరు ఇప్పుడు మళ్ళీ సీఎం రేస్లో ఉండాలి. ఎందుకు అవ్వలేకపోయారు? కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, మనం అనుకున్నంత అమాయకులు కాదు. సినిమాల వరకు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, కథ బాగుంటే హిట్ చేస్తారు, కథ బాగాలైతే ఫ్లాప్ చేస్తారు. కానీ పాలిటిక్స్లో మాత్రం మీరు ఎక్కడైనా తీసుకోండి లిస్టు. ఈరోజు కోటా శ్రీనివాస్ గారు గెలిచారు, శారద గారు గెలిచారు, నేను గెలిచాను, బాబు మోహన్ గారు గెలిచారు, కానీ వాళ్ళు ఎందుకు గెలవలేదు? కాబట్టి స్టేజీలెక్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, లేదా చిన్న చిన్న ఆర్టిస్టులు పెట్టుకొని ఏదంటే అది మాట్లాడిస్తే ఇంకా చులకన అయిపోతారు. ఉన్న కొంచెం సింపతి కూడా పోగొట్టుకున్నారు మొన్న మీటింగ్తో, అంతే. ఎక్కడైనా సరే వాళ్ళ లేడీ ఎమ్మెల్యే ఎవరూ మాట్లాడలేరు రోజాకు సపోర్ట్గా, ఒక్కళ్ళు మాట్లాడలే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ పెట్టి ఏమంటే మీరు ఖండించండి అంటే అని వెళ్ళిపోయారు. అయ్యమ్మ మనకెందుకు లేరా ఇవ్వాలని. ఇలాంటి వ్యవస్థలు వాళ్ళే సపోర్ట్ చేయలేదు. ఈవిడేమో గుడ్ మార్నింగ్ కొత్త భాష ఎలా అని. మరి నువ్వు చేసే చిందులన్నీ ఎవరో తెలియవు, నువ్వు వేసే డ్రామాలన్నీ, నువ్వు బౌన్స్ చెక్కులు జబర్దస్తులు అవకాశాల కోసం తిరిగి ఈరోజు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి. ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడైనా మా అన్నయ్య బాగుండాలి, ఇప్పుడు మా చెల్లెలు ఉన్నారు తాడేపుగూడెంలో, అన్నయ్య బాగున్నావా ఏంటి, సినిమాలు ఏంటి రాజకీయంగా ఏంటి అని అడుగుతారు. ఈవిడ ఎప్పుడు చూసినా జగనన్న జగనన్న జగనన్న. ఎవరిని అసలు నాకు ఆ మొగుడు గురించి కూడా మాట్లాడదు. జగనన్నే ఆడు బాబా ఎక్కడో దీని గోల పడలేక ఆడు మొత్తం బట్టదలైపోయాడు, ఎక్కడ మద్రాసులో ఏడుస్తున్నాడు అతను. ఈవిడ భోగతం ముందు గురువింద కింద చందం చూసుకోవాలి, మనం ఏంటనేది చూసుకోవాలి. ఎదటోడి మీద మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడ్డగాడిలాగా 55 ఏళ్ళు వచ్చినట్టు నీకు ముట్టు కింద 52 ఏళ్ళు వచ్చినాయి కదా. నీ సంగతి ఎవడో చెప్పాడు, నువ్వు చెప్పవు. నువ్వు ఆ కేఏ పాల్ గారి వీడియో చూస్తే ఆయన మహానుభావుడు, పంది తింటది పడుకుంటుంది, దానికి ఏమొచ్చు అంటాడు. కొంచెం అంటే ఏంటి ప్రతినిధులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ, మా జర్నలిస్టు సోదరులందరికీ మా కూటమి తరఫున, అలాగే మా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. గత అంటే ఇంచుమించు 20 రోజులు దాటిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్పందన. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు కూటమి అభ్యర్థుల్ని మేము గెలిపించుకుంటాం, జనసేన పార్టీకి మద్దతు ఇస్తాం. అద్భుతంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో తీసుకెళ్లి కూర్చోబెడతాం. ఎక్కడికి వెళ్ళినా అదే మార్పు. జనం ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి వెళ్తుంటే వాళ్ళ ఆనందంతో చప్పట్లు కొడుతూ కేరెత్తులు కొడుతూ, సినిమా వాడు ఒక రాజకీయవేత్త అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాం అంటున్నారు మన ప్రజలందరూ. ఇవి ముద్రగడ్డ మాట్లాడే మాటలు జరిగినే ఉంటారు. పిఠాపురంలో కూర్చుంటాడంట. మేము ఉన్న ఫస్ట్ పేజీలో 3 రోజులు పిఠాపురం చేసాం. ఎక్కడ కూర్చున్నాడో మాకు తెలియదు. ఒకవేళ ఏమైనా గుడిమెట్ల దగ్గర ఏమైనా కూర్చున్నాడేమో అడుగుకున్న వాళ్ళతో పాటు మాకు తెలియదు. కానీ మేము పిఠాపురంలో కూర్చుంటాం, పవన్ కళ్యాణ్ ఓడించేస్తాం. ఏం చేశాడు పాపం పవన్ కళ్యాణ్? మీరు రెడ్డి సంఘనాకుతున్నావు వెళ్ళి. నేను గతంలో కూడా ఇదే మాట మాట్లాడా. నువ్వేదో కాపు నాయకుడు, మేము ఇక్కడే భీమవరం అది పక్కన తాడేపుగూడెంలోనే పుట్టింది, డిగ్రీ వరకు ఇక్కడే చదివాం. మరి నువ్వు అప్పట్లో మేము ఏమనుకున్నామంటే కాపు నాయకుడు యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆ కెర్లంకోట్ల పక్కన కాపు నాయకుడు ఉన్నాడు అనే ధనం పెట్టేవాళ్ళం దూరం నుంచి. వా జాతికి బ్రహ్మాండం చేసేటరా అది అని అనుకునేవాళ్ళం. అదంతా ఉత్తదని తెలిసింది. అదేంటంటే ఆయన ఒక కలరింగ్ కోసం ఉంటాడు, బ్రహ్మానందం ఉంటాడు. ఆడు ఉన్నప్పుడే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలరా, లేనప్పుడు ఇవ్వకూడదు. అలాగా ఎక్స్ప్రెషన్ ఇస్తాడనమాట.
మేమేంటంటే మొలతాడు కట్టినోడు లాగులేనోడు కూడా రాజకీయాల గురించి మాట్లాడాడంటే నీ పెద్దరికం ఏంటి? మా ఊర్లో తాడేపల్లిగూడెంలో చక్కెరకేళి అట్టుకోళ్ళు చేసే వ్యాపారస్తులు కూడా వాళ్ళు ఏంటంటే ఎవరినైనా పిలిచినా పలకరించినా మర్యాదగా ఏమైనా బాగున్నామని అడుగుతారు. కానీ ఇతను కాపు నాయకులను ఒక ట్యాగ్ పెట్టుకున్నాడు అంటే ఏమి కాపులు చేసింది ఏమి లేదు. సరే, కాపు కులం మీద నువ్వు అంత అని పోరాడుతున్నావు. వైసీపీలో ఉన్న కాపులు కూడా ఒకటే మాట చెప్తున్నావు. కాపు కులం అనేది ఒక రైలు లాంటిది. ఆ రైల్లో నింపడానికి ప్రయత్నించాలి కానీ ఎక్కినోళ్ళందరినీ తోసేయడం ఎప్పుడు మన బ్రతుకులు ఆర్ఏసీ అని ఎక్కడ మన కన్ఫర్మ్ సీట్ ఎక్కడ ఉండదు. ఆర్ఏసీ లాగా నీకు సిగ్గుందా ముద్రగడ్డ? నువ్వేంటంటే పేరు మార్చుకుని నాయన నువ్వు ఇప్పుడు పేరు మారితే పిఠాపురానికి వీళ్ళందరినీ ఎక్కడితే మా సోదరులందరినీ పట్టుకురావాలి. భీమవరం నుంచి చక్కెరకేళి అట్టుకోలేసుకురావాలి. బారసాలు అంటే మాటల మామూలుగా ఉంటుంది బారసాలకి. ఇప్పుడు తెలుగుదేశం నాయకులందరూ మెప్పించాలి. మేమేమో గెలిచిన మాటలో ఉన్నాం, మళ్ళీ నువ్వు పేరు మార్చుకుంటాను ఉన్నావు. ఓడిపోయినా కూడా నువ్వేంటంటే నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు. నీకు ఏం పెట్టారు? రెడ్డి కాపుని పెట్టే నేనే పెట్టా ఫస్ట్. నేను బ్రాహ్మణ కాకపోయినా మంత్రాలు రాకపోయినా రెడ్డి కాకపోయినా నేను దీవించేసాం. దానికి బారసాలు చేయాలి. మా నాయకులందరినీ ఒప్పిస్తాం. ఎందుకంటే మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన ఆనందంలో ఉంటాం. నువ్వేమో బారసాలని ఏడుస్తున్నావు. సరే, నువ్వు ఓడిపోతున్నావు కాబట్టి నీకు ఏదో బారసాలు అంతా చేసి ఉప్మాలో ఈసారి జీడిపప్పులు వేసి మేము పంపిస్తాం. నీకు మొలతాడు కూడా రెడీగా ఉందండి, వెండి మొలతాడు. ఒక నేమ్ బోర్డు రెడ్డి కాపు. ఎందుకంటే నువ్వు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఊడిగం చేసి ఒక పాలేరు నువ్వు. అలాగే జగన్మోహన్ రెడ్డి సంగతి నీకేం తెలిసే? నీకు అక్కడ మాకు తెలుసు. 10 ఏళ్ళ దిగ్మాలతో కాపురం చేసాం కాబట్టి మాకు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే నువ్వు కనపడినప్పుడు నీకు కనబేస్తాడు ఇలాగా, తర్వాత కనపడవు. నీ బతుకు ఏంటంటే టోల్ గేట్ దగ్గర కూర్చుంటారు, వాళ్ళకన్నా కొంచెం గౌరవం ఉంటుంది. నాది ఎక్స్పైర్ అయిపోయిందంటే తర్వాత రేపు పట్టండి సార్ అంటే వెళ్ళిపోద్ది బండి. నీకు అది కూడా రాదు. నీకు టికెట్లు కొట్టుకునే ఉద్యోగం కూడా ఎవడే ఉంది. సో ఈ కాపులు అన్నప్పుడు ఒక యువ నాయకుడు వచ్చాడు, వంగవీటి మోహన్ రంగ గారు. అప్పట్లో మరి కాపు నాయకుడు అని ఒక స్టిక్కర్ పెట్టారు. ఆయన కాపు కులం నుంచి వచ్చిన వాడే. మరి బడుగు బలహీన వర్గాలకి, అన్ని కులాలకి, మతాలకి, కుల మతాలకు అతీతంగా అందరికీ ఆయన సేవలు అందించాడు. పేద ప్రజల కోసం పాటుపడి చనిపోయాడు. అప్పుడు అతను కాపాడుకోలేకపోయాం. ఈ రోజు నీకు సిగ్గుందా ముద్రగడ్డ? నీ చుట్టుపక్కల ఎవడో 4 కథల చట్టలు వేసుకుని కూర్చోబెడతావు. నువ్వు చస్తే ఎవడైనా విగ్రహం పెడతాడు. పోనీ ఒక్క విగ్రహం చూపించి ఒకటి. నువ్వు చచ్చిపోయాక ఎడితే నువ్వు చూడలేవు కాబట్టి మీ వాళ్ళని చెప్తాను. నీ ఆత్మకి నీ బతుకు ఏంటంటే నువ్వు కాపు నాయకుడు అనే ముద్ర తీసి కాపులు అసహించుకుంటున్నారు. ఎందుకంటే మా మనవడు తిడుతున్నాడు, ఎంత ఉన్నాడు, దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు. కాపు అంటే కూడా అర్హత లేదంటున్నారు. ఏంటని చిన్నపిల్లలు కూడా ఏమంటున్నారంటే ఉప్మా ముద్రగడ అంటారు. రేపటి నుంచి నువ్వు రెడ్డి ముద్రగడ, రెడ్డి కాపు నువ్వు. పేర్లు మారి ఇవన్నీ పక్కన పెట్టేస్తానంటే ఈ మధ్యలో చిన్న డిస్టర్బెన్స్లు ఉంటాయి వీళ్ళతోటి.